నమస్తే వెల్కమ్ టు వీక్షణ ఫస్ట్ లుక్ ఫస్ట్ షాట్ ఫస్ట్ కిల్ ఇదే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కెపాసిటీ రంగంలోకి దిగాయంటే వార్ వన్ సైడెడ్ ప్రత్యర్థికి దొరకకుండా హతమారుస్తాయి చుక్కలు చూపిస్తాయి యుద్ధంలో ఆధిపత్యం ప్రదర్శిస్తాయి రాడార్లకు దొరకకుండా తిరుగుతాయి అమెరికా చైనా రష్యా దగ్గర మాత్రమే 5వ తరం ఫైటర్ జెట్స్ ఉన్నాయి అయితే పాకిస్తాన్ కు చైనా 40 దాకా J-35 ఫైటర్ జెట్స్ ను 50% డిస్కౌంట్ రేట్ కి అందించేందుకు రెడీ అవుతుండడం భారత్ ను కలవరపరిచే అంశం. ఇంతకీ 5వ తరం యుద్ధ విమానాల చుట్టూ ఏం జరుగుతుంది? భారత్ అలర్ట్ అవ్వాల్సిన టైం వచ్చేసిందా? Radar stealth detection, single seat twin engine, multi-role combat, air to air, ground attack capacity. First look, first shot, first kill. ఇదే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ స్పెషాలిటీ. కేవలం 3 అంటే 3 దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ ఉంది. అదే అమెరికా, చైనా, రష్యా. కానీ కోటికి దిక్కులేని పాకిస్తాన్ కూడా 40 ఫైటర్ జెట్స్ చైనా నుంచి కొంటోంది. IMF సహా విదేశీ నిధులపైనే బతుకుతోన్న పాకిస్తాన్ కు 5వ తరం యుద్ధ విమానాలు అవసరమా? అవసరమైతే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. మరి అదేంటి? యుద్ధం గెలవాలంటే ఆధునిక యుద్ధ తంత్రాలు తెలిసి ఉండాలి. ఇప్పుడంతా టెక్నాలజీ వారే, బలగాలు కాదు, బలమైన అస్త్రాలే కీలకమిప్పుడు. అందుకే ప్రపంచ దేశాలు తమ దేశాలను కాపాడుకునేందుకు అత్యాధునిక యుద్ధ తంత్రాలపై ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే 5వ తరం ఫైటర్ జెట్స్ ను రంగంలోకి దింపుతున్నాయి. ఇవే కాదు, 6వ తరం ఫైటర్ జెట్స్ పరీక్షలను కూడా వేగంగా చేస్తున్నాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చైనా దగ్గర J-35 అని 5th జనరేషన్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇందులో 40 జెట్స్ ను పాకిస్తాన్ కు అమ్ముతోంది. ఎందుకంటే ఆ 2 దేశాలు మిత్ర దేశాలు కాబట్టి. ఇక్కడ ప్రశ్న, 4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ కు లేని 5వ తరం యుద్ధ విమానాలు కూటికి గతిలేని పాకిస్తాన్ ఎందుకు కొంటోంది? ఎలా కొంటోందన్నదే ప్రశ్న. భారత్ కు ఎలాగైనా చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్న చైనా చాలా గేమ్స్ ఆడుతోంది. పాకిస్తాన్ కు ఇప్పటికే చాలా సహాయాలు చేసింది. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్ కు సీక్రెట్ గా హెల్ప్ చేసింది. అటు లేటెస్ట్ గా ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లోనూ ఇరాన్ కు సీక్రెట్ గా సహాయం చేస్తోంది చైనా. సరే, ఇప్పుడు పాకిస్తాన్ పై ప్రేమతో ఉన్న ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ను 50% డిస్కౌంట్ తో ఇస్తున్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ 50% ఖర్చు కూడా భరించే కెపాసిటీ పాక్ కు లేదు. అయినా సరే ఇస్తోంది. కారణం, భారత్ కు చెక్ పెట్టడం కోసమే. 2024 నవంబర్లో చైనా తన 2వ రేంజ్ 5వ తరం స్టెల్త్ ఫైటర్ J-35 ను ఆవిష్కరించింది. మల్టీ రోల్ మిషన్ల కోసం ట్విన్ ఇంజిన్, సింగిల్ సీటెడ్ సూపర్సోనిక్ సామర్థ్యంతో J-35 అధునాతన ఏవియానిక్స్ తో ఉంది. వీటిలో యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ యారీ, ఎలక్ట్రో ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాక్ వంటి ఉన్నాయి. ఇప్పటికే 20 చైనీస్ J-10C అలాగే J-517 యుద్ధ విమానాలు కొన్న పాకిస్తాన్ 40 దాకా J-35లను కొనబోతుండటం కీలకంగా మారింది. ఈ ఏడాది చివర్లో అవి పాక్ కు చేరతాయంటున్నారు. దీంతో పాకిస్తాన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను నడిపే ఎలైట్ క్లబ్ లోకి చేరుతుంది. ఇప్పటికీ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు చైనాలో J-35 ఫైటర్ జెట్స్ పై ట్రైనింగ్ కూడా నడుస్తోందంటున్నారు. J-35 స్టెల్త్ ఫైటర్ జెట్ చాలా అడ్వాన్స్డ్. దాని పనితీరు US F-35 కి సమానం, లేదంటే అంతకంటే ఎక్కువే అంటున్నారు. అయితే J-35 ఇంతవరకు ఏ యుద్ధంలో కూడా పాల్గొనలేదు. అన్ని ప్రాక్టికల్సే. ఈ జెట్ ఎయిర్ టు ఎయిర్ టార్గెట్స్ ను ఛేదిస్తుంది. క్షిపణుల వంటి ఆయుధ వ్యవస్థలతో లక్ష్యాలను షేర్ చేసుకుని గైడెన్స్ ఇవ్వటానికి రాడార్ ను ఉపయోగించి ఎగ్జిక్యూట్ చేస్తుందంటున్నారు.
5th జనరేషన్ ఫైటర్ జెట్స్ స్పెషాలిటీ ఏంటంటే రాడార్లకు దొరకదు. సో పాకిస్తాన్ ఈ జెట్స్ వాడితే మన భూభాగంలోకొచ్చేదాకా గుర్తుపట్టడం కష్టం. ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పడుతుంది. S-400 వ్యవస్థలకు కష్టతరం కావచ్చు. భారత వాయుసేన దగ్గర స్టెల్త్ ఫైటర్ లేదు. అటు చైనా, పాక్ 2 స్టెల్త్ ఫైటర్లను నడుపుతున్నాయి. సో 2 వైపులా యుద్ధం కమ్ముకొస్తే భారత వాయుసేనపై చాలా ఒత్తిడి పెరుగుతుంది. ఇదే ఇప్పుడు భారత్ కు ఆందోళనకరంగా మారుతోంది. నిజానికి మన వాయుసేన చాలా కాలంగా పాక్ పై ఆధిపత్యంతో ఉంది. ఫ్రాన్స్ నిర్మిత రఫెల్లను కొనటంతో మరింత బలోపేతమైంది కూడా. ఇప్పటికే మన వాయుసేన నుంచి MiG-21లు, MiG-29లు, జాగ్వార్లు, మిరాజ్ 2000ల వంటి పాత తరం విమానాలు దశల వారీగా కనుమరుగవుతున్నాయి. దీంతో IAF దగ్గర చాలా తక్కువగా అడ్వాన్స్డ్ జెట్స్ ఉన్నాయి. రాఫెల్ 4.5 తరం ఫైటర్ జెట్, అంటే ఇది 5వ తరానికి కాస్త తక్కువ. రాడార్ నుంచి ఇది తప్పించుకోలేదు, దొరికిపోతుంది. ప్రత్యర్థులు నేలకూల్చే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అది సమస్య. మరి భారత్ దగ్గర ఉన్న పరిష్కారమేంటి? ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ భారత్ చేతిలోకి ఎప్పుడొస్తున్నాయి? దేశీయంగా తయారు చేస్తున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA పైనే మన వాయుసేన చాలా ఆశలు పెట్టుకుంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ DRDO, HAL ఆధ్వర్యంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మరి 5వ తరం చైనా, పాక్ ఫైటర్ జెట్స్ కు చెక్ పెడుతుందా? పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారవుతున్న AMCA ఫైటర్ జెట్ స్పెషాలిటీస్ ఏంటి? చైనా వందలాదిగా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ను పోగేసుకుంటోంది. ఇప్పటికే దాదాపు 300 J-20 5వ తరం యుద్ధ విమానాలను పోగేసుకుంది. ఈ సంఖ్య ఈ ఏడాది మరో 60కి పెరుగుతాయంటున్నారు. ఇదిలా ఉంటే చైనా గతేడాది డిసెంబర్ 26న చెంగ్డూలో 2 6వ తరం యుద్ధ విమానాలైన చెంగ్డూ J-36, షెన్యాంగ్ J-50లను ఆవిష్కరించింది. ఇవి 2 దశాబ్దాల R&D తర్వాత తెరపైకి రానున్నాయి. సో ఇప్పుడు భారత్ దేశీయంగా తయారు చేసుకుంటున్న స్వదేశీ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ప్రోగ్రామ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇండియా 5వ తరం యుద్ధ విమానం AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది స్టెల్త్ అంటే రాడార్లకు దొరకదు. మల్టీ రోల్, సింగిల్ సీట్, ట్విన్ ఇంజిన్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్. ఇది గ్రౌండ్ స్ట్రైక్, సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మిషన్లతో ఉంటుంది. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ రూపొందించిన దీన్ని ADA, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఒక ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ వెంచర్ బిల్డ్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 15,000 కోట్లుగా ఉంటుందని అంచనా. 2024 మార్చిలో భారత భద్రతా కేబినెట్ కమిటీ ప్రోటోటైప్ అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టును ఆమోదించింది. 2035 నాటికి భారీ ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. AMCA అభివృద్ధి 2 దశల్లో జరగనుంది. AMCA MK1 అలాగే AMCA MK2. ఇందులో MK2 ఇంకొంచెం డిఫరెంట్. అంటే 6వ తరం ఫైటర్ జెట్స్ కంపాటిబిలిటీస్ కొన్ని ఇంక్లూడ్ చేస్తారు. అంటే స్టెల్త్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఫ్యూచర్ పైలట్ AI ఇంటర్ఫేస్ పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఇంజిన్లు కూడా డిఫరెంటే. అందుకే MK2 6వ తరం టెక్నాలజీని పుణికిపుచ్చుకునేలా రెడీ చేస్తున్నారు. AMCA డిజైన్ తక్కువ రాడార్ క్రాస్ సెక్షన్ సూపర్ క్రూయిజ్ కెపాసిటీతో ఉంటుంది. AMCA 2022లోనే సిస్టమ్స్ లెవెల్ క్రిటికల్ డిజైన్ రివ్యూని పూర్తి చేసింది. మెటల్ కటింగ్ ఇప్పటికే షురువయ్యింది. 2027 నాటికి తొలి నమూనాను, 2029లో తొలి ఫైటర్ జెట్ రిలీజ్ అవుతుందంటున్నారు. ఆ తరువాత వెపన్ టెస్టింగ్ పరీక్షలుంటాయి. ఫైనల్ గా 2035 నుంచి పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కు వీలుంటుందంటున్నారు. అంటే IAF మరో 10 ఏళ్ల పాటు 5వ తరం యుద్ధ విమానాల కోసం నిరీక్షించాల్సిందే. మార్క్ 1, మార్క్ 2 కాన్ఫిగరేషన్లలో కనీసం 125 AMCలను తీసుకోవాలని IAF యోచిస్తోంది. అప్పటిదాకా రఫెల్ జెట్స్ తో బండి లాగించాల్సిందే.
10 ఏళ్ల దాకా 5th జనరేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి? మధ్యలో చైనా, పాకిస్తాన్ ముప్పును ఎలా ఎదుర్కోవటం? సో ఇందుకోసం ప్లాన్ బి ఆలోచించింది రక్షణ మంత్రిత్వ శాఖ. ఐఏఎఫ్ కొరతను పరీక్షించడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఫైటర్ జెట్లు, ఆయుధాలు, ఇతర పరికరాల కొరతను అర్థం చేసుకుని చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి పెరుగుతోన్న సవాళ్ల మధ్య స్వదేశీ ఉత్పత్తిని వేగవంతం చేయటం, మిత్ర దేశాల నుంచి కొనటం వంటివి చేయటంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్రానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. భారత్ అత్యంత ముప్పు పొంచి ఉన్న దేశాల్లో ఒకటి. మన పొరుగు దేశాలు 2 అత్యంత శక్తివంతమైన అణ్వాయుధ శత్రువులు. ఈ రెండింటితోనూ తీవ్రమైన సరిహద్దు వివాదాలున్నాయి. పాక్, చైనాలతో గతంలో యుద్ధాలు కూడా జరిగాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. చైనా తన J-20 ఉత్పత్తిని సంవత్సరానికి 100కు పెంచాలని అనుకుంటోంది. మన AMCA మొదటి విమానాన్ని ప్రారంభించే 2030 నాటికి 1000 దాకా J-20లు సమకూర్చుకోవాలనుకుంటోంది. అటు పాకిస్తాన్ కూడా చైనా J-35 యుద్ధ విమానాలు కొనటంతో పాటే టర్కిష్ 5వ తరం విమానాలను ఆపరేట్ చేయటం కోసం దాదాపు 200 మంది పాకిస్తానీ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు పనిచేస్తున్నారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తాత్కాలికంగా 5వ తరం విమానాలను అయితే అమెరికా లేదంటే రష్యా నుంచి కొనాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. F-35ను అందించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. కానీ చర్చలు మొదలవలేదు. అయితే 5వ తరం కంటే 4వ తరం యుద్ధ విమానాలను మనకు కట్టబెట్టే ప్లాన్ లో ట్రంప్ ఉన్నారు. వాటిని కొంటే మనకే ఇబ్బంది. రెండో ఆప్షన్ ఏంటంటే రష్యా నుంచి 5వ తరానికి చెందిన Su-57ను కొనటం. వీటిని భారత్ లో ఉత్పత్తి చేయటం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం రష్యా ముందుకొచ్చింది. ఈ విమానం సిరియా, ఉక్రెయిన్ పై యుద్ధాల్లో పాల్గొంది. అయితే దీని పర్ఫార్మెన్స్ అంతగా లేదన్న వాదన కూడా తెరపైకొస్తోంది. ఒకవైపు పరిస్థితి చూస్తుంటే చైనా ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. మనం గుర్తించకుండానే మన గగనతలంలోకి చొచ్చుకొచ్చే కెపాసిటీ సాధించింది. అందుకే మనకు కూడా 5వ తరం చాలా వేగంగా అవసరం పడుతోంది. ఐదో తరంపై మనం ప్రయోగ దశలో ఉంటే 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ పై పరిశోధనలు పెరుగుతున్నాయి. సింగిల్ సీట్ కాక్పిట్లు, AI సపోర్ట్ మెషిన్లు, ఎయిర్బోర్న్ నెట్వర్క్ నోడ్ గా పనిచేయటం, గ్రౌండ్ వెహికల్స్ లేదా శాటిలైట్స్ వంటి మల్టీ ప్లాట్ఫామ్ల డేటాను స్వీకరించడం, ప్రసారం చేసేలా కెపాసిటీ ఉంటుంది. అంతేకాదు ఆన్ బోర్డ్ లోనే డేటాను ప్రాసెస్ చేస్తుంది. వర్చువల్ కాక్పిట్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, పైలట్ కు 360 డిగ్రీల వ్యూ అందిస్తుంది. సో ఇప్పటికైతే మన దగ్గర రఫేల్ ఫైటర్ జెట్సే కింగ్. ఇది 2030 వరకు రిలవెంట్ గా ఉంటుందంటున్నారు. భారత్ కు 36 రాఫెల్స్ తో పాటు నేవీ కోసం 26 మరిన్ని రాఫెల్స్ కొనుగోలు చేసేందుకు డీల్ ఫైనల్ చేసింది. నెక్స్ట్ ఏంటన్నది చూడాలి. సో మన ప్రత్యర్థులు మరింతగా ఒక్కటవుతున్నారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాల్సిన ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్లను లంచ్ మీటింగ్ కి వైట్ హౌస్ కి పిలిపించుకున్నారు. అటు చూస్తే చైనా తన 5వ తరం యుద్ధ విమానాలకు 50% డిస్కౌంట్ కి పాకిస్తాన్ కు అమ్ముతుంది. అంతా కలిసి పాకిస్తాన్ ను ఒక పావుగా చూపి భారత్ పై ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తున్నారా? మరి భారత్ కౌంటర్ అటాక్ కు రెడీగా ఉన్నదా అన్నది కీలకంగా మారుతుంది.